విజయవాడలో 1989 నుండి ఇప్పటి వరకు 36 పుస్తక మహోత్సవాలు నిర్వహించాము. దీన్ని విజయవాడలో ఉన్నటువంటి ప్రసన్నకర్తల ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి విజయవాడ పుస్తక మహోత్సవం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. భారతదేశంలో బహుశా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పుస్తక ప్రదర్శనలో విజయవాడ పుస్తక మహోత్సవం ఒకటి. విజయవాడ పుస్తక మహోత్సవానికి మిగతా పుస్తక మహోత్సవాలు ఆ 10 రోజులు నిర్వహించిన తర్వాత సంవత్సరానికే వాళ్ళు పనిచేస్తారు. కానీ విజయవాడలో ఆ రోజు ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషను విజయవాడ బుక్ ఫెస్టివల్కి ఒక స్థలం ఇచ్చిన తర్వాత 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి అక్కడ 365 డేస్ గ్రంథాలయం నిర్వహిస్తున్నాం. ఇప్పుడు 3 హాల్స్ ఉండి దాదాపుగా ప్రతిరోజు సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పుస్తకావిష్కరణ, సాహిత్య కార్యక్రమాలు. ఆ రకంగా విజయవాడ పుస్తక మహోత్సవం చాలా ప్రతిష్టాత్మకమైంది. రెండోది, పుస్తక మహోత్సవంకి ఉన్నటువంటి క్యారెక్టరు దీనికి కులాలకు వ్యతిరేకంగా మతాలు, ప్రాంతాలు, వయసులతో సంబంధం లేకుండా అన్ని రకాల ప్రజలు వచ్చి ఇక్కడ సందర్శించడానికి, కలిసి మాట్లాడుకోవడానికి ఒకే ఒక్క ప్రదర్శన పుస్తక మహోత్సవం. ఆ రకంగా మాకు ప్రసన్నకర్తలందరికీ కూడా పుస్తక మహోత్సవం అనేది పండుగలాగా మేము భావిస్తున్నాం. ఇంతకాలం విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి ఆదరించినట్లే ఈ పుస్తక మహోత్సవాన్ని కూడా ఆదరిస్తారని కోరుతున్నాం. అట్లాగే విజయవాడ పబ్లిషర్స్ నిర్వహించే పుస్తక మహోత్సవానికి ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా ఆదరణ ఉంటుంది. ఇది భవిష్యత్తులో కొనసాగిద్దని కోరుతున్నాం. ఇప్పుడు ఈ పుస్తక మహోత్సవం ప్రారంభోత్సవాన్ని చేయవలసిందిగా మాన్య ముఖ్య అతిథి వారిని కోరుతున్నాను. జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తక మహోత్సవం ప్రారంభమైనట్లు ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. ఉపాధ్యక్షులు రాజు గారు, జస్టిస్ నరసింహం గారు, నారాయణ గారు, వైఎల్పి గారు, విజయ్ కుమార్ గారు, మిగతా వేదిక ఉన్న పెద్దలు, సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నేను వార్త ఎయిటర్గా ఉన్నప్పుడు మామూలుగా నేను చూడటం కోసం వచ్చిన వాళ్ళలో పట్టాభిరామ గారు పలకరించడానికి వచ్చాను. ఆయన కార్యక్రమాలు చేస్తుంటారు. ఆయనకి పబ్లిసిటీ కావాలి. నేను గీటర్గా పబ్లిసిటీ దశలో ఉన్నా కాబట్టి నన్ను కలవడానికి వచ్చారు. కలిసి వచ్చినప్పుడు మాట్లాడుతుంటే ఆయన గొప్ప మాంత్రికుడు, ఇందాక విజయ్ కుమార్ గారు అన్నట్టు గొప్ప హిప్నటిస్టు, మిమిక్రీ ఆర్టిస్టు. అది అప్పటికీ చాలా పేరు, దానికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. కానీ రచయిత మాత్రం కాదు. ఇది రచన ఎందుకు చేయట్లేదని అడిగాను. మీరు అద్భుతంగా మాట్లాడతారు కదా, మీరు వ్యక్తిత్వం యొక్క అసెంబ్లీ ఎందుకు రాయకూడదు అని అడిగాను. నేను రాయలేనండి, నాకు చేత కాదన్నారు. నన్ను ఎవరు అడగలేదని నేను దొరుకు, నాకు ఎవరు చెప్పలేదని అన్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ మీరు రాసి పంపించండి, వచ్చే వారం ఒక పీస్ రాసి పంపించండి. దాని తర్వాత నేను వద్దున్నంత వరకు మీరు రాస్తూనే ఉండండి అని చెప్పా. ఆయన ఉత్సాహంగా రాసి పంపించారు. అద్భుతంగా ఉంది. అది ప్రారంభం అన్నమాట. వారం పట్టాభిరామ గారి ఆర్టికల్ వార్తలో ఉన్నంత వరకు, వార్తలు రేటుగా ఉన్నంత వరకు ఆయన ఆర్టికల్స్ నడుస్తూనే ఉన్నాయి. ఆ విధంగా పట్టాభిరామ గారు రచయిత అయ్యారు. చాలామంది నేను రచయితం చేశాను, కానీ పట్టాభిరామ గారిని చేసినంత గొప్పగా, పట్టాభిరామ గారు రాసినంత గొప్పగా, పట్టాభిరామ గారు ఆకర్షించినంతమంది పాఠకుల్ని మరి ఎవరు ఆకర్షించారు. ఒక జానర్కి, వ్యక్తిత్వ వికాసం అనే జానర్కి ఆయన పితామహుడిగా కూర్చున్నాడు. దాంతో హెచ్ఎంటీకి పోయినప్పుడు కూడా హెచ్ఎంటీలో కూడా ఆయన ప్రతి ఆదివారం ఒక అరగంట మాట్లాడేవాడు హెచ్ఎంటీవీలో వ్యక్తిత్వ వికాసం గురించి. అట్లా వ్యక్తిత్వ వికాసం మీద ఫిట్నెస్ మొదలు పెడితే ఆయన ఆపే వరకు సభ్యులు చదివేవారు కాదు. అంత గొప్పగా మాట్లాడేవారు. అంత గొప్ప ఉదాహరణ ఇచ్చుకుంటూ వ్యక్తిత్వ వికాసం గురించి గొప్పగా చెప్పారు. చాలామంది ఇన్స్పైర్ చేశారు. ఆయన మాటలు విని, ఆయన ప్రసంగాలు విని తన జీవనగతిని మార్చుకున్న వాళ్ళు, తన భవిష్యత్తుని మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తన సమాజంలో ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోవటం దురదృష్టంలో. ఆయన స్మృతికి శ్రద్ధాంజలి కలిగిస్తూ 2 ముక్కలు చెప్తాను. మొన్ననే హైదరాబాద్లో బుక్ ఎగ్జిబిషన్ అయిపోయింది. అనూహ్యం అని అంటే ఒక టికెట్ కౌంటర్ దగ్గర వాళ్ళు మేనేజర్లకు వదిలేశారు పూర్తిగా. 5,000 మంది 6,000 మంది ఒకసారి వచ్చే వరకు.
మొత్తం 16,000 మంది వచ్చారని చెప్తున్నారు. వాళ్ళు 16 లక్షల మంది వచ్చారని చెప్తున్నారు. కనీసం 15 లక్షల మంది వచ్చింటారు అనుకుంటున్నాను నేను. దాంట్లో ఎక్కువ మంది యువకులు చాలామంది వచ్చారు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఈ ఈ పుస్తక మహోత్సవం అక్కడ బుక్ ఎగ్జిబిషన్ అంటారు. అక్కడ బుక్ ఎగ్జిబిషన్ క్లోజింగ్ సెరమనీలో దానికి చీఫ్ గెస్ట్గా వచ్చిన సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ సంథింగ్ రివల్యూషనరీ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ అని చెప్పారు. ఇట్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇట్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్ర ఆల్సో. 8 మంది 10 లక్షల మంది కాదు, 16 లక్షల మంది వస్తారు, తిరుగుతున్నారు. పుస్తకం పట్ల ఆకర్షణ పెరుగుతుంది. యువత ముఖ్యంగా ఈ టీవీలు, మన వేస్ట్ఫుల్ షార్ట్స్, సోషల్ మీడియాలు వీటన్నీ వదిలేసి పుస్తకం పట్ల ఆకర్షిస్తున్నారు. ఎందుకు తెలియదు. రేపు నిజంగానే విప్లవం ఇది. ఎవరు ఊహించలే ఇంతమంది యువతలు వస్తారని. లాస్ట్ డే కూడా సేల్స్ విపరీతంగా ఉన్నాయి, అనూహ్యమైన సేల్స్. లాస్ట్ డే 8 కూడా జనం వస్తూనే ఉన్నారు. ఇంకా అట్లా ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ కంటే ఎక్కువ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్ 250 స్టాల్స్, ఆల్రెడీ 300 స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మంది పబ్లిషర్స్ వస్తారు. ఢిల్లీ నుంచి ఎక్కువ పబ్లిషర్స్ వస్తారు. నేను ఎక్కడ చెప్పాను హైదరాబాద్లో సమస్యలు నేను మాట్లాడుతూ. హైదరాబాద్కి అంటే విజయవాడలో ఎక్కువ మంది పబ్లిషర్స్ వస్తారు, ఢిల్లీ నుంచి ముఖ్యంగా. హైదరాబాద్ కంటే విజయవాడలో ఎక్కువ మంది పబ్లిషర్స్ పాల్గొంటారు. పబ్లిషర్స్ వస్తుంది మహోత్సవం అది. అందుకని మీరు కూడా పెంచాలని చెప్పాను వాళ్ళకి. అక్కడ కొన్ని విషయాలు చేస్తున్నారు. పుస్తక స్ఫూర్తి అని ఒక 2 మంది మాట్లాడిచ్చారు. పుస్తక స్ఫూర్తి. అట్లాగే వాళ్ళ పుస్తకాలు దానం చేయదలుచుకుంటే పుస్తకాలు ఇస్తే పల్లెటూరు లైబ్రరీస్కి ఇస్తారు వాళ్ళు. అదొక కార్యక్రమం మొదలుపెట్టారు. నేను మొదలు చెప్తున్నా, అక్కడ నేను అడ్వైజరీ కమిటీ మెంబర్. నేను కూడా అక్కడ చెప్పింది ఏంటంటే బుక్ ఫెస్టివల్కి బుక్ ఎగ్జిబిషన్కి కొంచెం తేడా ఉంది. బుక్ ఫెస్టివల్లో ప్రసంగాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్య అతిథులు విదేశాల నుంచి పిలుస్తారు, ఢిల్లీ నుంచి బొమ్మ నుంచి కూడా పిలుస్తారు. మీరు కొంత ఇది కలపండి. పుస్తక పీడు చాలామంది పుస్తక ఎగ్జిబిషన్కి వస్తారు. వాళ్ళకి పుస్తకాలు దొరకడం కాదు, పుస్తకం గురించి మాట్లాడి వినాలి, పుస్తక రచయిత గురించి మాట్లాడాలి, రచయితుల కవుల గురించి మాట్లాడాలి. రచయితుల కవులు మాట్లాడతారు, అందరూ తెలుగు వాళ్ళే. ఎక్కువ తెలంగాణ వాళ్ళు ఉంటారు, లేదా ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరు రారు. అలా కాకుండా రామ్ గుహ లాంటి వాళ్ళని, అలాగే రాజమోహన్ గాంధీ లాంటి వాళ్ళని, పెద్దవాళ్ళని పిలిపించి మాట్లాడుతుంది. రోజుకు 10 రోజులు జరుగుతున్న ఎగ్జిబిషన్, 10 రోజులు రోజుకు ఒకరి చొప్పున పెద్దవాళ్ళ మాట్లాడుతుంది. బుక్ ఫెస్టివల్ అంశం ఒకటి వస్తుంది దీంట్లో. దీనివల్ల ఆకర్షణ పెరుగుతుంది, జ్ఞానం కూడా పెరుగుతుందని చెప్పాను. అది మీకు కూడా సలహా చెప్తున్నా. బుక్ ఫెస్టివల్లో అంశం ఒకటి తీసుకొని మీరు బుక్ ఫెస్టివల్ లాగా మొత్తం మనం చేయడం, జైపూర్లో జరిగినట్టు మనం చేయడం. ఇది కూడా వస్తే జైపూర్లో జరిగినట్టు అది వేరే విషయం. కానీ జైపూర్లో అంతా తీసుకోవాలి. ఒకటి తీసుకొని ఇక్కడ పిలిచి అక్కడ మాట్లాడిస్తే కొన్ని పుస్తక ప్రియులందరూ కూడా ఇట్లాగే ఇక్కడ కూర్చొని వింటే చాలా విజ్ఞానదాయకంగా ఉంటుంది నా ఉద్దేశం. ఈ సలహా తీసి ఈ సలహా పరిస్థితిని ఆశిస్తున్నాను. విజయవాడ ఫెస్టివల్ బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఇంకా ఈ సంవత్సరం ఇంకా బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వాతావరణం మారింది, పాఠకులకి పుస్తకం పట్ల ఆదరణ పెరిగింది. అది ఇంకా ఈ సంవత్సరం ఇక్కడ కూడా కనిపిస్తుంది అనుకుంటున్నా. హైదరాబాద్లో కనిపిస్తుంది, అదే ధోరణి ఇక్కడ కూడా కనిపిస్తుంది అనుకుంటున్నా. బాగా జరగాలని, విజయవంతంగా జరగాలని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ రామచంద్రమూర్తి గారు. ఇప్పుడు కవి కృష్ణుని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. విజయ్ కుమార్ గారు, హేమీలు ఉన్న ఈ సభలో నన్ను మాట్లాడమని కోరినందుకు ధన్యవాదాలు. పుస్తకాల గురించి ఏం మాట్లాడాలి? అసలు వీళ్ళందరినీ చూస్తుంటే మన వేదిక పైన ఉన్న వాళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళందరూ ఒక నడుస్తున్న పుస్తకాల్లా ఉన్నారు. అసలు పుస్తకాలకు ఒక కాలం అంటూ ఉంటుందా? గతం, వర్తమానం, భవిష్యత్తు, నిన్న, నేడు, రేపు. మనం ఏది చూసినా పుస్తకాల్లో ప్రత్యక్షమవుతూ ఉంటుంది.
కానీ గతంలోనే ఉండం మనం, వర్తమానంలోంచి నడుస్తుంటాం, భవిష్యత్తులోకి వెళ్తుంటాం. వాటిని ప్రభావితం చేసేది కూడా పుస్తకాలే. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కొన్ని 100 పుస్తకాలు ఏమైనా ఉంటే అది అందరికీ, మనందరినీ ప్రభావితం చేసిన పుస్తకాలై ఉంటాయి. భారతదేశంలో భగవద్గీత కావచ్చు, ప్రపంచాన్నంతా కదిలించిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కావచ్చు, దాస్ క్యాపిటల్ కావచ్చు, ఎన్నో పుస్తకాలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. భారతదేశాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం మనందరిలో ఉన్నది, మననంతా నడిపిస్తున్నది, ఈ వేదికపై ఉన్న డిప్యూటీ స్పీకర్తో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు ఒక సామాన్య మానవుల్ని కూడా నడిపిస్తుంది ఒక పుస్తకం. మనకు తెలుసు, అది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ప్రకారం మొత్తం మన దేశం నడుస్తోంది. న్యాయ వ్యవస్థను నడిపిస్తోంది, కార్యనిర్వాహక వ్యవస్థను నడిపిస్తోంది. దీని ప్రభావాన్ని ఏ రకంగా అంచనా వేయాలి? రాజ్యాంగం అంటే పుస్తకం కాదు, రాజ్యాంగాన్ని నడిపించే వ్యక్తులు అన్నారు. రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ దాన్ని నడిపించే వ్యక్తులు సరిగ్గా ఉన్నప్పుడే ఆ రాజ్యాంగానికి సార్థకత ఉంటుందని చెప్పినవాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన రాసిన పుస్తకాలు కూడా మనల్ని ఎంతో ప్రభావితం చేశాయి. పుస్తకాలు మనను ఆనందంలోకి తీసుకెళ్తాయి, దుఃఖంలోకి తీసుకెళ్తాయి. మానవ జీవితంలో ప్రతిక్షణం మనను ప్రభావితం చేసేది పుస్తకమనే చెప్పక తప్పదు. వ్యవస్థల వైఫల్యం కనపడుతుంది, వ్యవస్థల విజయం కూడా మనం పుస్తకాల్లో చూస్తాం. పొలాల పైరుగాలులు మనం చూస్తాం, శ్రమజీవుల చెమటను చూస్తాం, జలపాతాలని చూస్తాం, రాకెట్ల రహస్యాన్ని చూస్తాం, సైన్స్ స్వరాల్ని కూడా దాంట్లో మనం వింటాం. ఏది చదవాలన్నా చిన్నప్పటి నుంచి పుస్తకం చదవకపోతే వాడు విద్య లేనివాడు వింత పశువు అన్నట్టు మనం తయారైపోయి పరిస్థితి ఏర్పడుతుంటుంది. పుస్తకాలు మనం చూస్తుంటే, ఏ పుస్తకాలు మనం చూస్తున్నా అవి మనకు ఏవో రకంగా ఏవో చెప్పాలనుకుంటాయి. ప్రతి పుస్తకము ఆ పుటలు తమను తలమాలనుకుంటాయి. జీవితం ఒక్కొక్కసారి చేతివేళ్లు తగలని పుస్తకంలా మనకు కనపడుతుంటుంది. సో ఆ పుస్తకం ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవాలి. మనది ఏమి నడిపిస్తుందనేది మనం ముఖ్యము, మనది ఏమి చైతన్యం చేస్తుందని ముఖ్యము. ఇవాళ పుస్తకాలు పోయి సోషల్ మీడియా వస్తుంది, అండ్ మొబైల్లో చదువుతున్నారు, అన్ని చోట్ల చదువుతున్నారు. కానీ పుస్తకం ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు. వాళ్ళు ఎక్కడ చదివితే ఏంటి, ఆ పుస్తకం మనల్ని ప్రభావితం చేస్తుందా లేదా అనేది ముఖ్యం. ఒక్క సీరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అన్నాడు కాళోజీ. ఆ కాళోజీ స్ఫూర్తితో మనము పుస్తకాలని చదవాలి, ఏది చదవాలో నేర్చుకోవాలి, దేన్ని చైతన్యవంతం చేయాలో ఆ పుస్తకాలని మనం జీర్ణించుకోవాలి. జీర్ణించుకున్నప్పుడే సమాజం సార్థకమవుతుందని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీకృష్ణ, చాలా పొయిటిక్గా మాట్లాడారు. ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాన్య మిత్రులు నారాయణ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. జాతీయ నాయకులు ఏ పేరుతో పిలిస్తే నారాయణ పలుకుతాడు అంతే. ఈ పుస్తక ఎగ్జిబిషన్కి దీనికి బ్యాక్ బోన్ విజయ్ కుమార్ గారు, దీనికి ఆహ్వానించినందుకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అదేవిధంగా మాట్లాడగలిగి మాట్లాడలేని, స్పీకర్ పదవి ఉండి స్పీచ్ లేని మన అధ్యక్షుడు రఘురామరాజు గారు నాకు మంచి మిత్రుడు. ఆయన ఒక సంక్లిష్ట పరిధికిపోయాడు, నాకు సన్నిహితుడు కూడా. ఒక రకంగా మీ ఇద్దరం ఒకటే నోరు పారేసుకోవడంలో. అయితే ఆయనకి ఛాన్స్ లేదు, నాకు ఇక ఛాన్స్ ఉంది. అట్లాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి నరసింహ గారు త్వరలోనే వారు చీఫ్ జస్టిస్ అవుతారని చెప్పి ఆశిద్దాం. అయితే న్యాయ వ్యవస్థ కూడా కొంచెం సంఖ్యలు పడతా ఉన్నాయి. ఆ సంఖ్యలను ఛేదించేందుకు వారు ప్రయత్నిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను.
ఈ సభలో చాలామంది ఉన్నారు. బుక్ ఎగ్జిబిషన్ అనేది నేనేం పండితుడు కాదు, నేను పుస్తకాలు రాయలేదు. కానీ ఎక్కడ బుక్ ఎగ్జిబిషన్ దగ్గర నేను వెళ్తాను. హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, ఢిల్లీ, మీటింగ్ కూడా బెంగాల్లో కూడా. ఇది ఒక విధంగా పుస్తక ప్రపంచం ఎగ్జిబిషన్ చాలా ఇంపార్టెంట్. గ్రంథాలయ ఉద్యమే కదా స్వాతంత్ర పోరాటానికి ఉపయోగపడింది. రాజకీయాలు పెను మార్పు రావడానికి గ్రంథాలయ ఉద్యమం చాలా ప్రముఖ పాత్ర వహించింది. అలాంటి గ్రంథాలయం 4 గోళ్ల మధ్య కాకుండా ఇలాంటి విశాల ప్రపంచంలో బుక్ ఎగ్జిబిషన్ పెట్టడం ద్వారా దీనికి ఉన్న ప్రాముఖ్యతని నేను చెప్పక్కర్లేదు. ఇది చాలా అవసరం. ఎంత విజ్ఞానం పెరిగితే అంత సమాజం అభివృద్ధి అవుతుంది. ఎంత విజ్ఞానాన్ని ఆపాలని ప్రయత్నిస్తే అంత అరాచకం పెరుగుతుంది. కానీ మనకి అరాచకం కావాలన్నా విజ్ఞాన సంపూర్ణ సహాయం నుంచి సామరస్యత కొన్ని సమాజం కావాలని తెలుసుకోవాల్సిన అవసరం చేస్తూ ఉంది. దీనికి ఒక స్వేచ్ఛ కావాలా, ఫ్రీడమ్ కావాలా. ఈ ఎగ్జిబిషన్ పెట్టాలంటే అదొక ప్రసవ వేదన. ఎగ్జిబిషన్ పర్మిషన్ కావాలా, పర్మిషన్స్ ఎవరు? చదువుకున్న మూర్ఖులు కొంతమంది వచ్చారు. మన స్వాతంత్ర పోరాటం నుంచి ఒక గ్రౌండ్ ఇక్కడ ఉండింది. ఆ గ్రౌండ్లో అనేక ఎగ్జిబిషన్స్ మొదలుకొని స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్, పబ్లిక్ మీటింగ్స్, ఈ సామాజిక చైతన్యానికి ఉపయోగపడే విజయవాడ స్థలం అది. జాతీయ జెండాని మొట్టమొదటి వెలకేసింది ఏంటి ఆ గ్రౌండ్లోనే. దాన్ని అంబేద్కర్ బొమ్మ అడ్డం పెట్టి ఆపేశారు. ఎవరేం మాట్లాడలేము. ఇంత బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అలా వద్దన్నామనుకో అంబేద్కర్ వ్యతిరేకం మీరు అంటారు. అది అంబేద్కర్ మీద ప్రేమలు పెట్టింది కాదు. విజయవాడ రాజకీయ చైతన్యం రాకుండా చేయడానికి ఉపయోగపడే కుట్ర తప్ప ఇంకోటి మార్గం కాదు అది. నా మీద ఏమైనా రాసుకోండి, నాకు అభ్యంతరం లేదు. అంబేద్కర్కి బ్రహ్మాండం కాదు. కృష్ణానది ప్రాంతంలో అందమైన ప్లేస్ ఉంది, బ్రహ్మాండం కట్టుండొచ్చు. కానీ అది చేయకపోవడం దుర్మార్గం. ప్రజానీకానికి ఉండే స్వేచ్ఛను పోగొట్టుకోవడం. ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిప్యూటీ స్పీకర్ ఇక్కడ ఉన్నారు. ప్రపంచంలో సుందరీకరణకు ఉపయోగపడేటువంటి అమరావతి రాజధాని కట్టబోతున్నారు కదా, ఒక 10 ఎకరాలు కేటాయించండి. పర్మనెంట్గా బుక్ ఎగ్జిబిషన్ పెట్టడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఒక స్థలాన్ని 10 ఎకరాలు కేటాయిస్తే అది అమరావతికి అందం, ప్రజానీకానికి అందం, చైతన్యానికి ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులు కూడా ప్రతిసారి కూడా అడుక్కోవాలా. ముఖ్యమంత్రి అడగాలంటే దానికి ఒక పర్మిషను, దానికి ఒక ప్రోటోకాలు, దానికి ఒక నిష్ణాతమైనటువంటి మేధావులు ఆ ముఖ్యమంత్రి ఛాంబర్లోనూ డిప్యూటీ ఛాంబర్లోనూ కూర్చొని ప్రయోగాలు కాయాలంటే ఎంత అవమానం ఇది. ఇంటలెక్చువల్స్కి, మేధావులకి ఎంత అవమానమే. అట్లా పర్మిషన్ ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళ సొంత వ్యాపారం కోసం కాదు. సమాజానికి ఉపయోగపడేటువంటి ఎగ్జిబిషన్ చేయాలంటే కూడా ప్రతి సంవత్సరం పోయి అడుక్కొని పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉండాలండి? మేధావులు నిర్వహించేటువంటి మేధావి విజ్ఞానాన్ని వికసింపజేసేటువంటి సంస్థకి మర్యాద ఇవ్వకుండా ఆ క్యూలో పెట్టించి పర్మిషన్ ఇవ్వడం అనేది అది మంచిది కాదు. ఎప్పటికైనా దాన్ని అదొక పర్మనెంట్, మామూలుగా సంవత్సరాలు పెడుతున్నారు. నా ఉద్దేశం 2 మాటలు పెట్టాలి. సంవత్సరానికి 2 మాటలు ఎగ్జిబిషన్ పెడితే దాని కూడా చాలా ఉపయోగం ఉంటుంది. తర్వాత ఇందాక కృష్ణ గారు చెప్పారు, నేను కూడా మొదట ఈ సోషల్ మీడియా వచ్చింది, ఇవన్నీ వచ్చేస్తున్నాయి, ఇప్పుడు ఏఐ వచ్చేసింది, చార్జిపిటి వచ్చేసింది. మనం ఇప్పుడు మాట్లాడతామంటే అది టైప్ చేస్తూ ఉంటారు. ఒక చార్జిపిటి నేను చూస్తున్నా, ఎవరో ఉపన్యాసం చూస్తున్నారు, నేను అనుకున్న ట్రాన్స్లేషన్ వేరు, అది వచ్చేస్తూ ఉంది. ఇది నాది కాదు అని చూస్తుంటే ఆయన ఇక్కడ ఉపన్యాసం ఇచ్చారు, నాకు వచ్చింది. అట్లాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి మనకు పుస్తక పఠనం తగ్గిపోతుందేమో, పుస్తక ప్రచారానికి రాదేమో అని అనుకున్నాం. నేను మొన్న హైదరాబాద్కి వెళ్ళి విచారిస్తే ఏమీ తగ్గలేదు, ప్రచురణలు పెరుగుతూ ఉన్నాయి, రీడర్స్ పెరుగుతూ ఉన్నారు, సేల్స్ పెరుగుతూ ఉంది, నాకు ఆదాయం వస్తుందని చెప్పారు. సంతోషం. కాబట్టి పుస్తకాన్ని చదివేంత సంతృప్తి వాట్సాప్లో రాదు. నేను కూడా వాట్సాప్ చూస్తా, పేపర్ చదువుతా,
కానీ పేపర్ చదివినటువంటి సంతృప్తి ఆ వాట్సాప్లో రాదు అది. కాబట్టి దానికి చదువులు తక్కువేం కాదు, దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. అందుకని ఎడ్యుకేషన్ అనేది చాలా పవిత్రమైంది, మంచిది, సమయానికి ఉపయోగపడేది. దీనికి తగిన ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అలాగే మనకున్నటువంటి ఇప్పుడు ఈ కార్పొరేటీకరణ వచ్చిన తర్వాత ఈ ప్రచారంలో వాళ్ళు వచ్చేసారు. ఎందుకు వాళ్ళు అందరూ లేడని అన్నట్టుగా ఈ కార్పొరేట్ కంపెనీస్ చదువులకు తల్లి కూడా వచ్చేసింది. వాళ్ళే మొత్తం ఛాన్స్ వాళ్ళకి వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, రూపాయి పెట్టి 3 రూపాయలు సంపాదించాలని చెప్తారు, పథకాల మీద ఏం చెప్తారు. అలాగే వార్తా మీడియా వరకు అన్నీ కూడా ఒక సంక్లిష్టమైనటువంటి ఈ బంగారు పుచ్చుగూడు ఇరుక్కుపోతూ ఉన్నాయి. దాన్ని ఛేదించాలంటే ఈ ఎగ్జిబిషన్స్ అవసరం కోర్త చాలా తీసుకుంటా ఉన్నాను. నారాయణ గారు, ప్రతి సంవత్సరం మేము వెళ్ళకుండా పర్మిషన్ ఇస్తే చాలు సార్, 10 ఎకరాలు అక్కర్లా. ఇప్పుడు పద్మభూషణ్ పురస్కార గ్రహీత మా సోదరులు లక్ష్మీప్రసాద్ గారి ప్రసంగం రాసిన సభకు నమస్కారం. ఇప్పుడు మనం ఈ వెలుగులు, ఈ కాంతులు, ఈ పుస్తకాల స్టాల్స్ చూస్తున్నాం. అయితే ఇది ఈ విధంగా మనం చూడటానికి కారణం ప్రభువెక్కిన పల్లకి కాదు, అది మోసే బోయిలెవరని చెప్పని గత 6 నెలలుగా ఇది ఈ విధంగా మనం చూడటానికి పుస్తక ప్రదర్శన ఏర్పాటుకు శ్రమ చేసినటువంటి విజయవాడ పుస్తక ప్రదర్శన ఈ సభ్యులందరికీ, ప్రధానంగా పబ్లిషర్స్కు, దీనికి వెన్నెముకైనటువంటి సోదరులు విజయ్ కుమార్ గారికి నేను అభినందనలు తెలియజేస్తాను. రచయిత పాఠకుడు మధ్య పబ్లిషర్ అనేటువంటి వాడు ఒక మంత్రసాని లాంటి వాడు. ఇవాళ సిజేరియన్లు అయితే టైం పెట్టిగా ఆపరేషన్లు వచ్చినాయి, కానీ మీ అమ్మనో ఈ అమ్మమ్మనో అడిగితే మంత్రసాని విలువేంటో తెలియజేస్తారు. ప్రతి రచయిత కూడా తన మొట్టమొదటి పుస్తకాన్ని ప్రచురణకర్త ప్రచురించిన తర్వాత దాన్ని చూసుకుంటే ఎంత ఆనందం పొందుతాడో ఆనందాన్ని ప్రసాదించేవాళ్ళు ఈ పబ్లిషర్స్. ఒక్క ఎంఎస్కోలోనే 5,000 టైటిల్స్తో పుస్తకాలు ఉన్నాయి. 2,000 మంది రచయితలకు కవులకు పురుడు పోసింది ఎంఎస్కో. అంటే మిగతా పబ్లిషర్స్ అందరూ కూడా అందరూ విశాలాంధ్ర కానివ్వండి, నవజ్యోతి కానివ్వండి, నవశక్తి కానివ్వండి, నవోదయ కానివ్వండి, ఈ విధంగా ఈ పబ్లిషర్స్లో ఇంకొక పెద్ద రహస్యం ఏంటంటే వీళ్ళకి దీంట్లో పెద్ద లాభాలు ఉండవు. ఈ పుస్తక ప్రచురణ అనేటువంటిది వారు ఒక వ్యసనం లాంటిది, ఒక ప్యాషన్ లాగా చేసేటువంటి పరిస్థితి. అయితే కవులకు కాణాచి అయిన దేశమందు పుట్టి బ్రతుకలేక చస్తావు, చచ్చి బ్రతుకుతావు కవి అని ఆంధ్రదేశంలో రచయితలకి కవులుకున్న ఒక పరిస్థితి ఏంటంటే వాళ్ళ రచనలు వాళ్లే రాసుకుని, వాళ్లే అత్యంచుకుని, మళ్ళీ వాళ్లే అమ్ముకుని, కొంతమంది ప్రముఖులకి అభినందనలతో అని చెప్పని వారికి గౌరవంగా ఇస్తే మళ్ళీ ఆ పుస్తకాలు సెకండ్ హ్యాండ్లో బుక్ స్టాల్లో రోడ్డు మీద చూస్తున్నప్పుడు కవుల యొక్క రచన యొక్క పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి రచయితల్ని, కవుల్ని కాపాడి గౌరవాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఈ పబ్లిషర్స్. నేను వీరిని ప్రధానంగా ముందుగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. తర్వాత రెండో విషయం ఏమిటంటే గత 30 సంవత్సరాల్లో 36 సంవత్సరాల్లో నేను సుమారు ఒక 25-30 సంవత్సరాలు ఈ పుస్తక ప్రదర్శనతో ఒక పాఠకుడిగా, ఒక విద్యార్థిగా, ఒక రచయితగా వస్తూ వచ్చాను. ప్రతిసారి కూడా న్యాయ వ్యవస్థకు సంబంధించినట్టు ఒక వ్యక్తి ఎవరో ఒకరు మనకి ఇక్కడికి వచ్చేవారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గారు, జస్టిస్ ఎన్వి రమణ గారు, జస్టిస్ గంధి భవానీ ప్రసాద్ గారు, జస్టిస్ తామాడ గోపాలకృష్ణ గారు, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ గోడ రఘురామ్ గారు, ఇట్లా ప్రతి ఒక్కరూ వచ్చేవారు. ఈసారి చూస్తే వారు ఎవరు వస్తారని చూస్తే విజయ్ కుమార్ గారి ఆలోచన, కృష్ణారావు గారి సహకారంతో పెద్దలు నరసింహ గారు వచ్చి ఇవాళ ఆ లోటును తీర్చారు. వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇందాక నారాయణ గారు కూడా చెప్పారు, రఘురామకృష్ణరావు కూడా కింద మేము పుస్తకాలు చూస్తున్నప్పుడు చెప్పారు. ఒక విషయం మాత్రం ఖాయం, తెల్లవారుదు 4:30కి మనం ఐప్యాడ్లోనో ఫోన్లోనో పేపర్ చదువుకున్నప్పటికీ మళ్ళీ ఉదయం తెల్లవారిన తర్వాత 7 గంటలకు మళ్ళీ కంటితో ఆ పేపర్లో చదువుకుంటే తప్ప సంతృప్తి ఉండనటువంటి పరిస్థితి. గూగుల్ గురువుకు ప్రత్యామ్నాయం కాదు, గురువు గురువే, పుస్తకం పుస్తకమే, పుస్తకానికి ఏ ఛానల్స్, ఏ వీడియోలు, ఆడియోలు కూడా ప్రత్యామ్నాయం కాదని మనవి చేస్తూ ఈ పుస్తక ప్రదర్శన విజయవంతం కావాలని, పాఠకులు రోజు రోజుకి పెరుగుతారని చెప్పడానికి మొన్న హైదరాబాద్లో ముగిసినటువంటి
పుస్తక ప్రదర్శనే దానికి నిదర్శనం. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం పాఠకులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా స్కూల్స్లో ఇంతకుముందు లైబ్రరీ క్లాస్ అని ఒక క్లాస్ ఉండేది. దురదృష్టవశాత్తు మళ్ళీ వాటిని అన్నింటినీ పునరుద్ధరించి విద్యార్థుల్ని ఈ పుస్తక ప్రదర్శన తీసుకొచ్చి పుస్తకాల దగ్గరికి తీసుకెళ్లేటువంటి పని చేస్తున్నందుకు ఈ పుస్తక ప్రదర్శన కమిటీ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన అధ్యక్షుడు గారు మాట్లాడే ముందు నాకు చిన్న అనుభవాన్ని మీ అందరితో పంచుకుందాను. నేను ఈ మధ్య పోర్చుగల్ దేశంలో పోర్టో అనే ఒక నగరానికి వెళ్ళాను. చిన్న నగరం, 5-6 లక్షలు, 5 లక్షలు కూడా 1,50,000 2 లక్షల జనాభా ఉంటుంది. చాలా అందమైన ఊరు, బ్యూటిఫుల్ సిటీ. అక్కడ అత్యంత దర్శనీయమైన ప్రదేశాలు ఏంటని చెప్పి గ్రోక్ అనే వాడిని అడిగాడు నేను. వాడు ఏం చెప్పాడంటే ఒక పుస్తకాల షాప్ పేరు చెప్పాడు. అదేంటి పుస్తకాల షాప్, నేను ఇంతమటుకు ఈ ప్రపంచంలో ఏ ఊరు వెళ్ళినప్పుడు గ్రోక్ని అడిగితే ఎప్పుడు పుస్తకాల షాప్ పేరు చెప్పలా. ఆ పుస్తకాల షాపు దగ్గరికి వెళ్ళాం. నేను నాతో ప్రయాణం చేస్తున్న ఒక మనిషి. వెళ్తే అక్కడ బయట పెద్ద క్యూ ఉంది. క్యూ ఉంటే క్యూలో వెనకాల నించుంటూ ఏంటంటే డూ యూ హ్యావ్ టికెట్ అన్నాడు ఎవడో వచ్చి. పుస్తకాల షాప్ ఏంటి, పుస్తకాలు కొనడానికి ఎవడో దొరుకుతాడని నేను చూస్తుంటాను. నేను పబ్లిషర్ని. పుస్తకాల టికెట్ అంటే అక్కడ 10 యూరోలు పెట్టి టికెట్ కొనుక్కుంటే మనకి మార్నింగ్ ఆన్లైన్ బుక్ చేసుకోవాలి టికెట్. అది 4:30, 5:30, 6:30 అని వరుసగా స్లాట్ పెట్టి క్యూలో నుంచో పెట్టారు. నాకు 6:30, 7కు స్లాట్ వచ్చింది. నాకు 9:30 ఫ్లైట్. ఏం చేయాలా, వెళ్ళి ఆ షాప్ దగ్గర ఉండే ఒక సెక్యూరిటీ వాళ్ళు, ఒక అమ్మాయి, అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు బయట. అంటే వాళ్ళకి ఏంటంటే పోర్చుగీస్లో చాలా తక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడతారు. అందుకని ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు షాపులు బయట వీళ్ళు కౌన్సిలర్స్గా పెడతారు. వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఒక ప్రచురణకర్తని అని నా తాలూకు ఐడెంటిటీ గమ్ముని చూపించి, నేను ఇట్లా వెళ్ళిపోవాలి, బట్ ఈ పుస్తక షాప్ నేను తప్పనిసరిగా చూడాలంటే వాళ్ళు వెళ్ళి మేనేజర్తో మాట్లాడి నాకు టికెట్ అరేంజ్ చేసింది. $10 నా దగ్గర కూడా తీసుకున్నారంటే. $10 తీసుకొని లోపలికి వెళ్తే ఆ పుస్తకాల షాప్ చాలా అద్భుతమైన ఆర్ట్ డికో అంటారు, ఒక రకమైనటువంటి అలంకరణ పద్ధతి ఫర్నిచర్ చేయటంలో. అది ఆర్ట్ డికో బుక్ షాలు. ఒక 200 అంతస్తులు ఉంటుంది. చాలా అద్భుతమైన బుక్ షాపు. 1 గంట సేపు అక్కడ పుస్తక షాప్లో గడిపాను. ఇలియట్ కొనుక్కున్నాను. $10లో పుస్తకం రేట్లు తగ్గించారు. అది బయటకు వచ్చేసరికి నాకు గుండె కనీసం ఒక 2 అంగుళాలు 2.5 అంగుళాలు ఛాతీ పెరిగిందండి. ఇది మీ అందరితో పంచుకుంటున్నాను. సమయం తీసుకునేందుకు క్షమించాలి. ఇప్పుడు సభాధ్యక్షులు రఘురామరాజు గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. నేటి విజయవాడ బుక్ ఫెస్టివల్ ఈ చక్కటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆనరబుల్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ శ్రీ పామిడిఘట్టం నరసింహ గారు, మన 16 అనాల తెలుగువారు, వారు ఈరోజు ముఖ్య అతిథిగా రావటం నిజంగా ఈ చక్కని కార్యక్రమానికి సంపూర్ణమైన నిండుదనం చేకూరింది. వారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తీసుకురావటంలో ప్రముఖ పాత్ర వహించిన నా ప్రియమిత్రులు కృష్ణారావు గారు, ఆయన మంచి జర్నలిస్ట్ అని తెలుసు. వారం బ్రహ్మాండంగా రాస్తారు, సున్నితంగా చక్కగా వార్తలు కూడా పెట్టగలరు అని తెలుసు. కానీ మరి ఆయనలో ఒక కవి ఉన్నాడు అని చెప్పి మరి పెద్దలు విజయ్ కుమార్ గారు చెప్తే తెలిసింది. మిత్రులు మా ఢిల్లీ కృష్ణావారికి, మాకు గురుతులీలు పద్మభూషణ్, తెలుగు హిందీల్ని సమానంగా రెండిట్లోనూ డాక్టరేట్ సాధించిన విశిష్ట వ్యక్తి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, సిపిఐ నారాయణ గారు. ఆయన ఇప్పుడు చెప్పారు, నా నోరు కట్టేశారు. ఆయన అయితే ఇంకా ఆయన నోరుని ఎవరో ఆపగలిగేవాడు ఇంకా లేడు అన్నారు. అది నిజం. నా నోరు కట్టేసిన మాట నిజం. ఆయన ఎవడు కట్టలేడు అన్న మాట కూడా అంతే నిజం. ఆయన మాట ఎంత కరుకో ఆయన మనసు అంత గొప్ప మనసు.
నారాయణ గారు ఇప్పుడే చెప్పారు, ఒక 10 ఎకరాలు ఈ బుక్ ఫెస్టివల్కి ఇస్తే ప్రతి సంవత్సరం ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు అని. 10 ఎకరాలు కాకపోయినా కనీసం 5 ఎకరాలైనా అడిగి తీసుకోవాల్సిన అవసరం ఉంది నారాయణ గారు. ఈ కార్యక్రమానికి చేసిన నారాయణ గారికి, అలాగే పెద్దలు, నేను ఎంతో అభిమానించే ప్రముఖ పాత్రికేయులు, ఎడిటర్ శ్రీరామచంద్ర మూర్తి గారు, ఈ మంచి కార్యక్రమానికి, ఈ బుక్ ఫెస్టివల్కి అధ్యక్షులు, కార్యదర్శులు, అందరికంటే ముఖ్యంగా ఒక వెన్నుముకల ఈ కార్యక్రమానికి నిలిచిన ఎంఎస్కో విజయ్ కుమార్ గారు. వారు హైదరాబాదులో చాలా, ఆయన ఏ పుస్తకం రిలీజ్ చేసినా ఎక్కువగా నాకు కూడా ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు పుస్తకాలంటే నాకున్న మక్కువతో విజయ్ కుమార్ గారు ఇందాక ఆయన చెప్పినట్టు బాపు గారు, రమణ గారు, నారాయణ రెడ్డి గారు, మేమంతా ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. సో వేదికను అలంకరించిన ఈ పెద్దలందరికీ, అలాగే రాశిలో తక్కువ మంది వచ్చిన ఈ కార్యక్రమానికి, ఈ పుస్తకం రిలీజ్ కార్యక్రమానికి వచ్చిన సాహిత్యాభిమానులు, పుస్తకాభిమానులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలామంది చెప్పారు పెద్దలు, ఈ ల్యాప్టాపుల్లో వీటిల్లో ఈ పుస్తకాలు చదవటం ఇవన్నీ అయిన తర్వాత ఇంకా పుస్తకాలు ఎవడు కొంటాడు అని ఒక దశాబ్ద కాలం క్రితం చాలామంది అనుకున్నారు. నేను అలాగే అనుకున్నా. కానీ ఆ ల్యాప్టాపుల్లో మనం చదివితే 1 గంటకు మించి మనం చదవలేం. కళ్ళకి స్ట్రెయిను, ఆరోగ్యానికి మంచిది కాదు. కంటిన్యూస్గా మెసేజ్లు వస్తూ ఉంటాయి, మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. ఈలోపు పొద్దున్నే మీరు ఏదో పెట్టిన మెసేజ్ ఉంటుంది, దానికి ఎన్ని లైక్లు వచ్చినాయో చూడాలి, దానికి ఏం కామెంట్లు వచ్చినాయో చూడాలి. ఇలా మీ మనసు పరిపర చోట్లకి వెళ్ళిపోతూ మీరు ఫోకస్ చేయలేని పరిస్థితిని అందరూ గ్రహించి, మరి ఇందాక విజయ్ కుమార్ గారు చెప్తున్నారు, మొన్న హైదరాబాద్లో బుక్ ఫెస్టివల్కి గేట్లు వేసారంట. అంటే జనాల్ని తట్టుకోలేక మొత్తం గేట్లు కూడా అంటే లోపల ఇసుకేస్తే రాలినంతమంది జనం వచ్చారు. సో రాబోయే రోజుల్లో మరి ఇందాక ఆయనకి పోర్చుగల్లో ఎదురైన అనుభవం ఖచ్చితంగా మన రాష్ట్రంలో కూడా మరి రేపు నిజంగా నారాయణ గారి నోటు వాక్కు ఫలించి మా ముఖ్యమంత్రి గారికి మరి పుస్తకం అంటే ప్రేమ కలిగి, మధ్యలో మా నారాయణ గారు, ఇక్కడ ఇంకో నారాయణ గారు ఉన్నారు, మీరు అడిగితే మాకు ఇక్కడ 100 అడ్డంకులు పెడతాడు ఆయన నారాయణ గారు. ఆ నారాయణ గారు కూడా కరుణిస్తే ఖచ్చితంగా రేపు అమరావతిలో రాబోయే బుక్ ఫెస్టివల్ ప్రాంగణానికి కూడా టికెట్ పెట్టి లోపలికి వచ్చే పరిస్థితికి మనం వెళ్ళగలుగుతామనే నమ్మకం అయితే నాకుంది. ఈరోజు 36వ సారి ఇక్కడ చేయటం, విమలాదేవి గారి పేరు మీద ఓవరాల్గా ఈ ప్రాంగణానికి విమలాదేవి గారి పేరు పెట్టడం, ముఖ్యంగా దీనికి అంకురార్పణ, ఈ మంచి కార్యక్రమానికి అంకురార్పణ చేసిన విమలాదేవి గారిని కూడా స్మరించుకుంటూ, అలాగే పట్టాభిరామ్ గారు నాకు చాలా అత్యంత ఆప్తులు. పట్టాభిరామ్ గారి సోదరుడు నా కంపెనీలో ఒక 20 సంవత్సరాల పాటు రిటైర్ అయ్యే వరకు నా దగ్గర ఆయన వర్క్ చేశారు. రెగ్యులర్గా కూడా పట్టాభిరామ్ గారితో మాట్లాడుకుంటూ ఉండేవాడిని. ఇంకా బివి పట్టాభిరామ్ హిప్నాటిస్ట్ అనే ఆ నెంబర్ కూడా
నేను ఆయన మరణించినప్పటికీ కూడా ఆ నెంబర్ అలాగే నా సెల్ ఫోన్లో ఈరోజు కూడా అలాగే ఉంచుకున్నా. ఈ వేదికకి మల్టీ టాలెంటెడ్ పట్టాభిరామ గారి పేరు పెట్టడం కూడా చాలా సముచితంగా ఉంది. ఇక మనకి ఎన్నో గ్రంథాలయాలు, మరి గతంలో గ్రంథాలయాలకి కాస్త వైభవం ఉండేది. ఇప్పటికీ జిల్లా గ్రంథాలయ సంస్థలు ఉన్నాయి, కానీ చాలా అచేతనంగా ఉన్నాయి. పుస్తకాలు కూడా ఏమీ లేని పరిస్థితిలో చాలా చోట్ల మన గ్రంథాలయాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఈ గ్రంథాలయాలన్నీ పునరుద్ధరించి మంచి మంచి పుస్తకాలు, వ్యాస భారతం దగ్గర నుంచి కూడా అన్ని రకాల మంచి మంచి పుస్తకాలన్నీ కూడా మళ్ళీ అన్ని గ్రంథాలయాల్లో తీసుకురావాలని, అలాగే తెలుగు భాషని మరి మర్చిపోతున్న ప్రభుత్వాలు కూడా మర్చిపోతున్న ఈ రోజుల్లో మరి ప్రభుత్వాలు సహకరించినా సహకరించకపోయినా తెలుగు భాషాభిమానులు అందరూ కూడా కలిసి ఒక త్రాటిపై మరి ఇప్పుడే పెద్దలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారితో వారికి కూడా భాష అన్న మన సంస్కృతి సాంప్రదాయాలన్న ఎనలేని అభిమానం, గౌరవం. వారు ఇప్పుడే మాటల్లో అన్నది ఏంటంటే ప్రతిదానికి ప్రభుత్వాల మీదే ఆధారపడి ప్రభుత్వమే చెయ్యాలి అనుకోవటం కరెక్ట్ కాదు. తెలుగు భాషాభిమానులు అందరూ కూడా ఒక త్రాటి మీదకి వస్తే ప్రభుత్వాలు చేయలేనిది మనం ఖచ్చితంగా ఎందుకు చేయలేరు అని చెప్పి వారు ఒక ప్రశ్నతో కూడిన ఒక సూచన చేయటం జరిగింది. ఖచ్చితంగా విజయ్ కుమార్ గారితో కలిసి భాషాభిమానులు అందరూ, లక్ష్మీప్రసాద్ గారు, ఇంకా తెలుగు భాషాభిమానులు, పుస్తకాభిమానులు అందరూ కలిసి ప్రభుత్వ సహకారం ఉంటుంది అనే విశ్వసిస్తున్నా. ఉన్నా లేకపోయినా కూడా మళ్ళీ పునర్వైభవం రచయితలకి, పబ్లిషర్లకి, మరి ఇన్ని వందల మంది, 250 మంది పబ్లిషర్లు, మరి ఇన్ని స్టాల్స్, ఇన్ని వందల మంది జనం వచ్చారు అంటే ఖచ్చితంగా పుస్తక పఠనం మీద రోజు రోజుకి అభిమానం పెరుగుతూనే ఉంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి కూడా పుస్తక పఠనం అంటే ఆయనకు కూడా మక్కువ చాలా ఎక్కువ. ఆయన కూడా పుస్తకాలు బాగా చదువుతారు. వారిని కూడా సంప్రదించి పెద్దల నారాయణ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఒక సొంత ప్రాంగణం బుక్ స్టాల్, బుక్ ఫెస్టివల్కి ఏర్పాటు అయ్యేలాగా నేను కూడా కృషి చేసి అది సాధించగలమన్న నమ్మకం ఖచ్చితంగా ఉంది. రేపు వచ్చే సంవత్సరానికి కాకపోయినా ఆ మరుసటి సంవత్సరానికైనా సొంత ప్రాంగణంలో ఈ బుక్ ఫెస్టివల్ ఏర్పాటు దిశగా ఖచ్చితంగా వర్క్ చేద్దాము అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియచేస్తూ, ఇలాంటి బుక్ ఫెస్టివల్స్ మరెన్నో జరగాలని, ఇటువంటి పెద్ద ప్రాంతంలోనే కాకుండా చిన్న చిన్న అంటే ఇతర పట్టణాల్లో కూడా ఆ బుక్ ఫెస్టివల్స్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసిన రసజ్ఞులైన పాఠకులకు, ఈ కార్యక్రమ ప్రధాన పాత్రధారి అయిన ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. రఘురామకృష్ణరాజు గారు, యార్లగడ్డ రశ్మి ప్రసాద్ గారు, నారాయణ గారు, దూపాటి విజయ్ కుమార్ గారు, రామచంద్రమూర్తి గారు, కవి కృష్ణారావు గారు, వేదిక మీద ఉన్న వేరే పెద్దలకు, సభకు నమస్కారం. నేను ఏదో పని మీద ఢిల్లీకి వస్తాను. విజయవాడకు వచ్చినప్పుడు కృష్ణారావు గారు ఫోన్ చేసి, అయ్యా మీరు
విజయవాడకు వస్తున్నారు కదా, విజయవాడ బుక్ ఫెస్టివల్ ఇనాగ్రేషన్కి రాగలరా అన్నారు. రాఘవ ముద్దియరా అన్న ఎగిరి గంతడి కౌగలించినవాడు అని విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నట్టు నేను చాలా సంతోషంతో ఒప్పుకొని ఇవాళ అది నా అదృష్టం అని అనుకుంటున్నాను. నేను 87లో ఒక జరిగిన సంఘటన మూలంగా నాకు తెలుగుతో ఉన్న అనుబంధం మీకు అర్థమవుతుంది. నేను అప్పుడు లా చేయటానికి ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళాను. అప్పుడు మొబైల్ ఫోన్లు లేవు. సో 85లో అమ్మకి తెలుగులో ఉత్తరం రాశాను. నేను కూడా చాలామందిలాగా సిటీలో పుట్టి సిటీలో పెరిగి కాన్వెంట్ స్కూల్ లోపల చదువుకున్నవాడిని. తెలుగు మాట్లాడితే కొట్టేవాళ్ళు స్కూల్లో. సో అమ్మకు ఉత్తరం రాస్తే అప్పుడు నాన్నగారు ట్రైబ్యునల్ జడ్జిగా ఉండేవాళ్ళు. ఆయన ఇంగ్లీష్లోనే జవాబు ఇచ్చారు దానికి. ఆయన అన్నారు, డియర్ సన్, హియర్ ఇన్ ఆఫ్టర్ రైట్ ఓన్లీ ఇన్ తెలుగు, నాట్ దట్ యువర్ ఇంగ్లీష్ ఇస్ గుడ్ బట్ యువర్ తెలుగు ఇస్ వర్స్ అన్నారు. అంటే నీ తెలుగు బాగుందని కాదురా, అధ్వానంగా ఉంది. నువ్వు తెలుగు మాట్లాడితే బ్రిటిష్ దొరలాగా ఉంటుంది, ఇంగ్లీష్ మాట్లాడితే శాస్త్రి గారిలాగా ఉంటుంది, అంటే రెండు రావు అని. అప్పటి నుంచి కొంచెం భయపడి తెలుగు చదవటం మొదలుపెట్టి మర్చిపోతానేమో అన్న భయంతో పేపరు ఈనాడు తెప్పించుకొని చదువుకోవటం, దాని తర్వాత రామాయణం భారతం చదవటం అలవాటైంది. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాల మీద ఒక వేరే అనుబంధం ఉండేది. నేను ఎప్పుడు అనుకునేవాడిని పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులని అనుకునేవాడిని. పుస్తకాలు మన ఎన్నుకుంటాయి, నన్ను చదవరా అనే మన దగ్గరికి వస్తాయి, మనతో పాటు ఉంటాయి, మన మంచంలో మన పాటు పడుకుంటాయి. మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తే మనతో పాటు బస్సులో కూర్చుంటాయి. మనం అనుకుంటాం మనం దాన్ని ప్రేమిస్తాం అని చెప్పి అనుకుంటున్నాం. నేను కొన్ని పుస్తకాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాను. అట్లాంటి అనుబంధం నాకు పుస్తకాల మీద. నేను ఎప్పుడు పుస్తకాలను ఒక లైవ్ బీయింగ్ లానే చూసేవాడిని. లా చేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ కూడా వారు అన్నట్టు చాలా కరెక్ట్గా అది నిజంగానే ఒక లైవ్ బీయింగే, నిజంగా ప్రాణం పోస్తున్న జీవమే అది. పుస్తకాలు మనందరి మధ్యలోనే పెరుగుతాయి, కొన్ని తొందరగా చచ్చిపోతాయి, కొన్ని చాలా ఆయుష్ పోసుకొని ఉంటాయి, కొన్ని నవ్విస్తాయి, కొన్ని సీరియస్గా ఉంటాయి. కాన్స్టిట్యూషన్ నేను ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నప్పుడు, జడ్జిమెంట్స్ డిసైడ్ చేస్తున్నప్పుడు చదువుతుంటుంటేనే ఒళ్ళు పలుకరిస్తుంటుంది కొన్ని దాని లోపల ఉన్న అక్షరాలు చూసి. కాన్స్టిట్యూషన్లో ముఖ్యంగా 3 వాల్యూస్ ఉన్నాయి. ఒకటి ఫ్రీడము, ఇంకొకటి ఈక్వాలిటీ, ఇంకోటి ఫ్రెటర్నిటీ అని. అంటే స్వేచ్ఛ, సమానత్వం. ఫ్రెటర్నిటీ అంటాం కానీ దానికి తెలుగులో మంచి పదం ఉంది, బంధుత్వం అని చెప్పని అనొచ్చు. బంధుత్వం అంటే భాష కూడా ఒక బంధుత్వమే. బాంధవ్యం వస్తుంది భాష. అందరికీ తెలిసింది తెలుగు భాష అయితే మనందరం బంధించిపోయాం తెలుగు భాషతోటి, అది మన బంధుత్వం. అలా ఒక్కొక్క అక్షరం నుంచి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క ఐడియా పుడుతూ ఉంటాయి పుస్తకాలలో. అది గొప్పతనం, అది రకరకాల స్పర్శిస్తుంది. 36 సంవత్సరాల నుంచి వీళ్ళు పబ్లికేషన్ చేస్తూ వీళ్ళు బుక్ ఫెస్టివల్ చేస్తున్నారు అంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. 36 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు. అది అందరం అదొక విషయం అది. కానీ ఇంతమంది ఇక్కడ ఈ ఫెస్టివల్కి రావటం కూడా నాకు నిజంగా సర్ప్రైజింగ్గా ఉంది.
అంటే ఎంత ఆసక్తి చూపిస్తున్నారు, ఇంకా ఉంది అని. నేను ఒకప్పుడు తెలుగు తక్కువైపోతుంది, మాట్లాడటం తక్కువైపోతుంది, సిటీ లోపల ఎవరు తెలుగు మాట్లాడే వాళ్ళే లేరు. నా సొంత ఇంట్లోనే మా పిల్లలందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి మనం ఏం చేయలేము అన్న పరిస్థితిలోనే ఉన్నాం మనం. కానీ అది దాటి వెళ్ళాలి, మనం చెయ్యగలం, తప్పకుండా చేయగలం. ఇప్పుడే నేను రఘురామ్ రాజు గారితో అదే అంటున్నా, ఒకటి రెండు జనరేషన్సే మిగిలాయి కాపాడుకోవటానికి భాష. మనం దాని తర్వాత కుదరదు, లాటిన్ లాగా తయారైపోతుంది బహుశా. ఆ బాధ్యత మనందరికీ ఉంది. ఇలాంటి బుక్ ఫెస్టివల్స్ కండక్ట్ చేయటం చాలా చాలా ముఖ్యం. ప్రేరేపించాలి, అందరినీ చదవమని చెప్పాలి. ఆ చదవటం అనేది ఒక కల్చర్. ఆ కల్చర్ కూడా అలవాటు చేసుకోవాలి, అలవాటు చేయాలి. పిల్లల్ని తీసుకెళ్ళాలి, వాళ్ళ చేత పార్టిసిపేట్ చేయించాలి. అప్పుడే బహుశా మనం మన మన మాతృభాష మీద ఉన్న మన ఆబ్లిగేషను, మన రుణం తీరుతుంది. లేకపోతే ఈ జీవితంలో ఆ రుణం తీర్చుకోకుండా చచ్చిపోయిన వాళ్ళం అవుతామని నా భావన. పుస్తకాల లోపల కూడా, పుస్తకాల పబ్లికేషన్స్లో కూడా అదొక రకరకాల లోకాలు ఉన్నట్టు, రకరకాల ప్రపంచాలు ఉన్నట్టు, ఐడియాస్ మీద ఒక పెద్ద లోకం అది. దాని తర్వాత రైటర్స్ ఒక లోకం, దాని తర్వాత పబ్లిషర్స్ ఒక లోకం, ఇంకా మార్కెటింగ్ వాళ్ళది, ఇంకా బుక్ ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేసే వాళ్ళది. ఇవన్నీ రకరకాల లోకాలు. దానిలో కిరీటం పెట్టుకొని కూర్చున్నారు వారు. 36 సంవత్సరాల నుంచి బుక్ ఫెస్టివల్ చేస్తున్నారు. ఆయన్ని నిజంగా కంగ్రాచులేట్ చేయాలి. మీ అందరి తరఫున కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కృష్ణారావు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.